ఖాతాదారుల నడ్డి విరవడానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెడీ అయింది. ఏప్రిల్ 1 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి తీసుకురానుంది. ఎస్బీఐ కొత్త నిబంధనల ప్రకారం ఏప్రిల్ 1 నుంచి అకౌంట్లో మినిమం బ్యాలెన్స్ ఉండని పక్షంలో పెనాల్టీ పడుతుంది. మెట్రోపాలిటన్ నగరాల్లో మినిమం బ్యాలెన్సు 5,000 రూపాయలు ఉండాలి. అలా లేకుంటే సేవా పన్నుతో పాటు 100 రూపాయల వరకు జరిమానా పడుతుంది. అలాగే పట్టణ ప్రాంతాల్లో 3,000, సెమీ అర్బన్ ప్రాంతాల్లో 2,000, గ్రామీణ ప్రాంతాల్లో 1,000 రూపాయల చొప్పున మినిమం బ్యాలెన్సు ఖాతాల్లో ఉండాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. SMS అలర్ట్స్ పై 3 నెలలకు 15 రూపాయల ఛార్జీ వసూలు చేస్తారు. ఇక SBI ATMలో నగదు ఉపసంహరణ నెలకు 5 సార్లు దాటితే 10 రూపాయల చొప్పున ఛార్జీ వసూలు చేస్తారు. ఇతర బ్యాంకు ATMల నుంచి ఉపసంహరణ చేస్తే ఆ పరిమితి 3 సార్లే. ఆపై 20 రూపాయల ఛార్జీ వసూలు చేస్తారు. 25,000 రూపాయల కన్నా ఎక్కువ మొత్తం SBI అకౌంట్లో ఉంటే SBI ATMల నుంచి ఎన్నిసార్లైనా నగదు విత్డ్రా చేసుకోవచ్చు. ఎలాంటి ఛార్జీలు పడవు. అలాగే ఇతర బ్యాంకు ATMల నుంచి నగదు విత్డ్రా చేసినప్పుడు ఛార్జీ పడకుండా ఉండాలంటే మీ అకౌంట్లో కనీసం 1,00,000 రూపాయలు ఉండాలి. అలాగే నెలకు 3 సార్లు మాత్రమే డబ్బులు SBI బ్యాంకులో వేయాలి. 4వ సారి నుంచి 50 రూపాయల ఛార్జీ వసూలు చేస్తారు.